Hello everyone, welcome to Baddam's Farm Fresh. This is by software farmer Baddam Bhaskar Reddy. మేము మా బద్దమ్స్ ఫామ్ ఫ్రెష్ డైరీ ఫామ్లో అన్ని పాత ముసలి బళ్ళు పాలు తక్కువ ఇచ్చే బళ్ళని మొత్తము కొత్త బళ్ళతో రిప్లేస్ చేసుకుంటున్నాము. మేము ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఎవ్రీ నెల రెండు బళ్ళు పాలు ఇచ్చేటట్టు, అంటే రెండు బళ్ళు డెలివరీ అయ్యేటట్టు. సో 12 months కాబట్టి 24 months మాకు 20 అంటే 12 months కాబట్టి 24 బళ్ళు ప్లాన్ చేస్తున్నాం. మేము అన్ని మంచి ఎక్కువ పాలు ఇచ్చేటి 16 liters అలా పాలు ఇచ్చే బళ్ళు తెచ్చుకుంటున్నాం మేము. మేము ఇంకోటి ఏంటిదంటే మేము డైరెక్ట్ పాలు ఇచ్చేటి తీసుకుంటలేము. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఒక 16 liters ఇచ్చే బర్రె తీసుకోవాలంటే మోర్ దెన్ 50,000, అంటే 1,50,000 ఎబో ఉంటుంది ప్రైజు. అందుకోసం ఏంటంటే కట్న బర్రె తెచ్చుకుంటాము. కట్న ఈయటంగా అవి మంచిగా తెలిసిన వాళ్ళ దగ్గర. ఎందుకంటే కట్న బళ్ళు ఈయటంగా ఏంటంటే కొంతమంది ఖరాబ్ అయిపోయిన బళ్ళు అమ్ముతారు. కానీ మేము ఏంటంటే మాకు నార్సింగ్లో మధుసూదన్ రెడ్డి అన్న ఉన్నారు. అన్న మాకు ఎర్రగడ్డలో ఎప్పుడు మనకి అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ బళ్ళు కానీ వాళ్ళు చూసిన బళ్ళు ఉంటాయి కదా, అవి మళ్ళీ మార్కెట్లో అమ్మడానికి వస్తాయి కదా, ఆ బళ్ళు మాత్రం మనకి ఇప్పిస్తారు. కట్నదాన్ని మాకు ఇప్పుడు ఈ 2 బళ్ళు ఉన్నాయి. 2 బళ్ళు మాకు 16 liters ఇచ్చే బళ్ళు ఇవి. మాకు 1,65,000 పడ్డది. అదే ఒకవేళ మేము ఒక్క బర్రెనే మాకు పాలు ఇచ్చేటిది అయితే 1,50,000 దాకా, మినిమం 1,50,000 పడుతుంది సేమ్ పాలు ఇచ్చేది. మాకు ఇప్పుడు 2 బళ్ళు, ఒకటి 7 months ప్రెగ్నెంట్, ఒకటి 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తీసుకున్నాము. దానివల్ల ఏంటంటే మాకు హాఫ్ ద రేట్ వచ్చింది. ఇంకా జస్ట్ 3 months వేస్తే మాకు దాని డబల్ ద ప్రైస్ వచ్చేస్తుంది. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కాబట్టి డ్యామేజ్ అలాంటి ఏమి ఇష్యూ ఉండదు. మేము ఇంకా ఇవి 24 బళ్ళు తెచ్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మా దగ్గర ఇప్పటికీ పెద్ద బళ్ళు ఒక 4 ఉన్నాయి. పాతది ఒకటి ఉంది, ఇప్పుడు 2 రీసెంట్గా దాని ముందు ఒకటి బండి తెచ్చుకున్నాము. ఇప్పుడు 2 ఇవి, మొత్తం 4 పెద్ద బళ్ళు ఉన్నాయి మాకు. సో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మాకు పెద్ద బళ్ళది. ఇప్పుడు మేము ఇంకా ఒక 20 బళ్ళు తెచ్చుకున్నాం అనుకోండి, మా దగ్గర పాత బళ్ళు మొత్తం తీసేసి ఇంకొక 20 బళ్ళు తెచ్చుకుంటే మాకు సెట్ అయిపోతుంది. మేము ఇంకొక 3-4 monthsలో మొత్తం ఫామ్ ఎక్స్పాన్షన్ స్ప్రీలో ఉన్నాం. ఇప్పుడు ఇంకో 3-4 monthsలో, 3-4 months కాదు కానీ జూన్ వరకు అనుకోండి, జూన్ వరకు మేము మొత్తం అంతా ఫామ్ మొత్తం ఫిల్ చేస్తాము. మా ఫామ్ ఇటంగా ఇంత చిన్న ఉండే ఫాము పక్కన కోళ్ళది ఉండే. ఎందుకంటే ఇవన్నీ మాకు ఇంకా పెద్ద ఫామ్ వేరే దగ్గర ఉంది 10 acresలో. ఈ కోళ్ళనన్నీ తీసేసేసి ఇప్పుడు దీంట్లో ఇటంగా మొత్తం కోళ్ళ ప్లేస్ ఉంది, దాంట్లో ఇటంగా మొత్తం మన బర్రెది ఫామ్ ఎక్స్పాండ్ చేస్తున్నాము. మాది ఇప్పుడు అరౌండ్ ఇక్కడ 70 బఫెలోస్ విత్ కాఫ్స్, ఇంక్లూడింగ్ కాఫ్స్ బఫెలోస్ కలిపి 70 కెపాసిటీకి ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు. సో అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. మాకేమన్నా దాని తర్వాత ఫ్యూచర్లో ఇంకా అయితే ఇప్పుడు ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇంకా అది డౌన్ ద లైన్ ఒక 1 year 1.5 year, ఎందుకంటే బేబీస్ కాఫ్స్ పెద్ద అయిపోతాయి అప్పుడు అది. కానీ మేము దీంతో నేర్చుకుంది ఏంటంటే, మీరు ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు స్టార్టింగ్లో 1-2 బళ్ళు, అంటే 1-2 బళ్ళు పాలిచ్చే తెచ్చుకోండి. కానీ దాని తర్వాత తెచ్చుకునే మొత్తం కట్నే తెచ్చుకుంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. ప్లస్ ఏంటిదంటే మీకు మళ్ళీ అయిన తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీకు అది ఖరాబ్ అయిపోయినా కానీ, ఇప్పుడు మా ఎగ్జాంపుల్ చూడండి, మేము 1,65,000 తెచ్చుకున్నాము. 2 ఖరాబ్ అయిపోయినా కానీ మేము దానికి 1 lakh దగ్గర అయితే ఈజీగా అమ్మేయచ్చు బల్లని. అంటే లాస్కు తక్కువ ఉంటుంది. అదే మీరు ఒక పాలిచ్చే తెచ్చుకున్నారు అనుకోండి, పాలిచ్చే తెచ్చుకుంటే మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఒక 20% లాస్ అయినా మిగతా 80% ప్రాఫిట్ మంచిగా సక్సెస్ అయినా కానీ మీకు చాలా బాగుంటుంది.